అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్దామని అనుకున్నాను. కానీ మనం ఈరోజు వినాయకుడిని చూస్తే ఎంత అద్భుతం! సినిమా హీరోల అభిమానులకి పిచ్చి ఏ పీక్ స్టేజ్‌కి వెళ్ళిపోయిందో తెలుస్తది. హ్మ్. 'బాహుబలి' వినాయకుడు. 'బాహుబలి' సినిమా చూసారు కదా! 'బాహుబలి'. 'బాహుబలి' వినాయకుడికి పొట్టుండదు. పొట్ట తీసేశారు. అంటే లంబోదర అన్న పదానికి అర్థం తీసేశారు. దాన్నేమంటారు? బ్రహ్మాండంలో బొజ్జలో దాచుకున్న వినాయక అన్న పదానికి అర్థం లేదు. అసలు ఆయన పొట్ట మీద ఒక పెద్ద కథ ఉంది. అదేంటి? ఆయన ఊరంతా వినాయక చవితి రోజు తిరిగి భక్తులు పెట్టిన ఉండ్రాళ్ళు, కుడుములు అన్నీ వగైరా వగైరా తినేసి పొట్ట ఇంత పెద్దదైపోతే ఊగుతూ, తూగుతూ మొయ్యలాగా నడుచుకుంటూ వస్తుంటే ఈశ్వరుని తలపై ఉన్న చంద్రుడు ఆ పొట్టను చూసి నవ్వుతాడు. అలా నవ్వినందుకు వినాయకుడేమో శపించేస్తాడు. నీ వినాయక చవితి రోజున ఎవరు చూసినా వాళ్ళకి ఖచ్చితంగా నీలాపనిందలు పడతారని. అది వినాయక చవితి రోజు శ్రీకృష్ణుడు పాలు తీస్తుండగా పాల్లో ఆ చంద్రుడిని చూడడం, సత్రాజిత్తుడి ద్వారా ఏదో సమంతకమణి దొంగిలించాడనే అపవాదం వస్తుంది. ఆ తర్వాత చాలా జరుగుతుంది. అటు జాంబవంతుడు కూతురు జాంబవతిని, తర్వాత సత్యభామను పెళ్లి చేసుకున్న తర్వాత సంగతి. అంటే ఇంత పెద్ద స్టోరీ ఎక్కడొచ్చింది? ఆయన పొట్టను బేస్ చేసుకుని వచ్చింది. కానీ ఈరోజు మనం బాహుబలి వినాయకుడిలో పొట్ట తీసాం. ఫ్యాంటాస్టిక్! పొట్ట తీసేసాం. ఎందుకు తీసేసాం? ఎందుకంటే ప్రభాస్కి పొట్ల అది 6 ప్యాక్ ఉంది బాహుబలిలో. అంటే ప్రభాస్కి 6 ప్యాక్ మనం పెట్టేస్తాం. ఎందుకంటే అక్కడ వినాయకుడు మనకు అనవసరం. వినాయకుడిలో ప్రభాస్ కనిపించాలి. అదనమాట. బుద్ధి ఉందిరా మీకు అసలు? చేసినోడికి కానీ చేయించినోడికి కానీ బుద్ధి ఉందిరా మీకు? పిచ్చే ఏమైనా ఉందా మీకు? నాన్ సెన్స్. ఒరే, సినిమా హీరోల్లో మీ దేవుని చూసుకోండి రా, తప్పలేదు. సినిమా హీరోలు తీసుకెళ్ళి ఒక ఫోటో, ఒక గుడి కట్టేయండి, పూజలు చేయండి, ప్రసాదాలు ఇవ్వండి, నో ప్రాబ్లం. మనకి కల్చరు, మన సంప్రదాయం, సంస్కృతి ఏం అవసరం లేదు. భ్రష్టు పట్టించినా మీరు పట్టించుకోరు. మీకు సినిమా హీరోలు, అక్కడ వినాయకుడిని అనవసరం. బాహుబలి ప్రభాషే ఉండాలి. బాహుబలి పెద్ద హిట్. నేను 3 సార్లు చూశాను. కరెక్టే. అంటే ఇప్పుడు ఏంటి? ఒక పెద్ద హిట్ అయిన ప్రతిసారి వినాయకుడు మారిపోతాడు అనమాట. బాగుంది. దీన్ని బట్టి ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి హిట్లు రావాలా వద్దా అంటూ నాకు కొంచెం సందేహం డౌట్. రాకపోతే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ వినాయకుడు కొత్త రూపం వచ్చేస్తుందేమో. ఆ మధ్య రోబో అని పెట్టారు, అంతకుముందు ఒకసారి అపరిచితుడు పెట్టారు, ఇప్పుడు బాహుబలి. ఇలా పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 వినాయకుడు, మహేష్ బాబు శ్రీమంతుడు వినాయకుడు సైకిల్తో, బ్రూస్ లీ రామచంద్ర వినాయకుడు, అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి వినాయకుడు గుర్రం మీద వస్తుండగా నల్ల డ్రెస్తో, బాలకృష్ణ లెజెండ్ వినాయకుడు, జూనియర్ ఎన్టీఆర్ బాద్షా వినాయకుడు పెట్టి. అతను కరిరూపుడు. ఏనుగు ఎలా ఉంటుందో ఆయన కూడా అలాగే ఉంటాడు. మీరు మార్చారు. మీ తెలివితేటలు అంటే పార్వతీ పరమేశ్వరు తెలివితేటలు లేవా? మార్చలేదా? ఎందుకు మార్చలేదు? ముఖ్యంగా అక్కడ పంతులు గారు ఉంటారు చూసారా, ఆ పూజ చేసేవాళ్ళు. వాళ్ళకి బాబు అర్చకులారా, ముందు మీరు ఆలోచించండి. మీరు ఓం లంబోదరాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం వక్రతుండాయ నమః ఇలాంటివన్నీ ఎందుకు చదువుతారు అంటే ఆయనలో ఉన్న ఒక్కొక్క పార్ట్ని వర్ణిస్తూ ఉన్న మంత్రాలు. మీరు మంత్రాలు చదువు. ఓం లంబోదరాయ నమః అని చదివినప్పుడు పొట్ట ఎక్కడ కనిపిస్తుంది మీకు? సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే బాధ్యత మీకు ఉంది. మంత్రాలు చదువుతున్నప్పుడు కొంచెం చూడండి. ఇలాంటివి ఏమైనా ఉంటే ముందు మీరు చెప్పాలి. ఇక్కడ పూజ చేసి సంభవం జేబులు వేసుకొని ఆ కొబ్బరికాయలు అరటిపళ్ళు తీసుకుని వెళ్ళిపోవడం కాదు. ఇలాంటివన్నీ మీరు చెప్పాలి. అర్థమైందా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. సినిమా హీరోలు దేవుళ్ళు అవుతారేమో కానీ దేవుళ్ళు మాత్రం సినిమా హీరోలు అవ్వకూడదు. అలా మనం చేయకూడదు. దట్స్ ఇట్. బాహుబలి వినాయకుడు. అది ఏంటండి వినాయకుడు? పొట్ట లేకుండా 6 ప్యాక్ ఏంటి? ఏమైనా వినాయకుడు రెగ్యులర్ జిమ్కి వెళ్ళి పొట్ట తగ్గించంటే చంద్రుడు నవ్వుతున్నాడు ఏమైనా? దౌర్భాగ్యులైన హిందువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మళ్ళీ సంవత్సరం అంటూ ఉంటే వినాయకుడిని వినాయకుడిలాగా చూపించండి.
పైనుంచి చూస్తున్న వినాయకుడు నాకు పూజ చేయకుండా ఇంకెవరికి చేస్తున్నాడని పాపం ఫీల్ అవుతాడు. ఆల్ ది బెస్ట్. జాగ్రత్త.